మరొకసారి చెప్తున్నా, నరేంద్ర మోడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళది ఇది తప్పనిసరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనీ ల్యాండింగ్ జరగనే లేదు. కేవలం మనీ ల్యాండింగ్ లో పెట్టేసి ఆమెను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే మాత్రం ఏ విధంగానైతే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ ఏ విధంగా 1980లో 3 ఏళ్ల లోపటనే ఆనాడు జనతా ప్రభుత్వం ఉండేది. ఆ జనతా ప్రభుత్వం పోయిందా లేదా? అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి మీరు అడుగు ముందుకేస్తే మాత్రం తప్పనిసరిగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని టచ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఊకే చెప్తలేడు, పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. దానికే రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఏది జపాన్ రిటర్న్ అయిన తర్వాత కలిగి ఒక పెద్ద మీటింగ్ పెడతాం. బడుగు బలైన నిన్ననే ఏది ఇందిరా పార్క్ దగ్గర అందరికి చెప్పిన ఇప్పుడు కొట్లాడే సమయం కాదురా బాబు, మనలో యూనిటీ ఉండాలి, అన్ని సంఘాలు ఏకం కావాలి. రేపు పెద్ద సభ పెడితే ఆయన కూడా రేపు తప్పనిసరిగా కేంద్రంలో ఉన్న ఎంపీలు మన ఎంపీలు అందరికి ఇంటింటికి తిరిగి ఆయన బిల్లు పెట్టిన రోజు దాన్ని మనం అది పాస్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది.